జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ కాసేపట్లో చెన్నైలో కీలక సమావేశం జరగనుంది. ఐటీసీ చోళా హోటల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరవుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. ఇక ఈ మీటింగ్ కు ఏపీ నుంచి ఏ పార్టీ ప్రతినిధులు కూడా హాజరు కావడం లేదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు. అయితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీ, పలు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య వివాదం కొనసాగుతోంది. 2026లో జరిగే పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జేఏసీ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాల్టి మీటింగ్లో పార్లమెంటరీ సీట్ల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాలు, పరిమితి సమస్యలపై జేఏసీ మీటింగ్లో చర్చిస్తారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ను మరో 30 ఏళ్ల పాటు కొనసాగించాలని, 2026 డీలిమిటేషన్ ప్రక్రియను పునఃపరిశీలించాలని తీర్మానం చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో చెన్నైలో డీలిమిటేషన్ కి సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. రైట్ ఉదయశ్రీ, దాదాపు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో పాటు ఇతర 25 మంది ప్రజాప్రతినిధులతో మొత్తం అందరూ కీలకమైనటువంటి సమావేశాన్ని ఐటీసీ హోటల్లో మరి కాసేపట్లోనే ప్రారంభించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఎం స్టాలిన్ కూడా హాజరవడం కూడా జరిగింది. అత్యంత కీలకమైనటువంటి సమావేశంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా డీలిమిటేషన్ జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క పార్లమెంట్ లో మాకున్నటువంటి ప్రాతినిధ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల భవిష్యత్ తరాలు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున గత కొన్ని నెలలుగా కూడా సీఎం స్టాలిన్ పెద్ద ఎత్తున కేంద్రం మీద వ్యతిరేక మాటలను కూడా వినిపిస్తూ వచ్చారు, స్వరాన్ని పెంచుతూ వచ్చారు. అది ఏకంగా ధర్నాలు, నిరసనలకు కూడా చేసినటువంటి పరిస్థితి. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 7 రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల అందరినీ కూడా ఆహ్వానిస్తూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ యొక్క తొలి సమావేశమే ఇదని చెప్పుకోవాలి. అయితే ఈ సమావేశంలో దక్షిణాది నుంచి ఒక అతిపెద్ద ఉద్యమాన్ని నడిపించడానికి ఇది ఒక తొలి వేదికగా కూడా మారుతుంది అంటూ కూడా స్టాలిన్ చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏదైతే కేరళ సీఎం పినరయి విజయన్ కూడా లోపలికి వెళ్తున్నారు. సమావేశం కూడా మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నదే ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఏదైతే డీలిమిటేషన్ వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ఒక తీర్మానాన్ని కూడా అసెంబ్లీలో కూడా ఏదైతే తమిళనాడు ప్రభుత్వం డిఎంకే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఆ యొక్క తీర్మానాన్ని ఇప్పుడు తిరిగి ఆమోదించబోతున్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే ఈ యొక్క పార్లమెంట్ మరొక 30 ఏళ్ల పాటు కూడా ఇదే కొనసాగించాలనేటువంటి డిమాండ్ తో పాటు ఒకవేళ పెంచితే మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్లాలి, కేంద్రంతో ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాలు అన్ని కూడా కలిసి ముందుకు వెళ్లాలనేటిది ప్రధాన లక్ష్యంగా కూడా ఈ యొక్క సమావేశంలో ఒక ప్రధాన అజెండాగా కూడా ఉండబోతుంది. అయితే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఏ విధమైనటువంటి వారి యొక్క వ్యూని తెలియజేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మొత్తం కూడా బీజేపీకి యాంటీగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక చోట సమావేశమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఓవైపు కేరళకు సంబంధించి పినరయి విజయన్, కర్ణాటక నుంచి డీకే శివకుమార్, ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఏతరకు సంబంధించినటువంటి ముఖ్య పార్టీలకు సంబంధించినటువంటి నేతలే హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ యొక్క డీలిమిటేషన్ వ్యతిరేకంగా తీసుకెళ్తారనేది మాత్రం మరి కాసేపట్లోనే మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 25 మందితో కూడినటువంటి మొత్తం టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొని ఈ యొక్క నిర్ణయాలు, తదుపరి కార్యాచరణ అన్నిటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.